హలో గైస్, నేను మణి, సింపుల్ ఇట్స్ గుడివాడ నుంచి, బాపూజీ నగర్ బ్రాంచ్ నుంచి. ఈరోజు మన కిచెన్లో ఒక స్పైసీ కిచిడి చేస్తున్నాము. ఈ స్పైసీ కిచిడి మనం ఆంధ్ర పలావ్ అని కూడా తెలుసుకోవచ్చు. ఈ స్పైసీ కిచిడి అనేది ఒక కస్టమర్ ఆర్డర్. ఇది ఆయన చాలా ఫేవరెట్. మన కిచెన్లో ఎప్పుడు రెగ్యులర్గా ఈ కిచిడి ఆర్డర్ పెడతారు. ఈయన ఎప్పుడు బల్క్ క్వాంటిటీ ఆర్డర్ పెడతారు అనమాట. సో ఈయన కోసం అనేది మనం స్పెషల్గా ఆర్డర్ చేస్తాం ఇది. సో ఈరోజు కిచిడి ప్రిపరేషన్ వచ్చేసరికి 2 kg రైస్ అండ్ 1.5 kg చికెన్. సో మీకు ఈ క్వాంటిటీస్ నేను ఎలా తీసుకున్నాను అనేది మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. చికెన్కి ఎంత క్వాంటిటీ రైస్ తీసుకోవాలి, ప్రాన్స్కి ఎంత క్వాంటిటీ రైస్ తీసుకోవాలి, మటన్కి ఎంత క్వాంటిటీ రైస్ తీసుకోవాలి అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ అండ్ వెరీ ఫ్లేవర్ఫుల్ రెసిపీ. సో ఈ వీడియో నేను అలా కట్ షార్ట్గా మీకు చెప్తూ ఉంటాను. మీరు అలా వీడియోలో నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు అందరూ. సో 4 kg కాబట్టి మనం దీనికి ఒక మంచి సైజ్ దాకా తీసుకున్నాము. ఈ దాకాలో మంచిగా గీ పోసుకొని ఒక 10% ఆయిల్ పోసుకొని, సో గీ అండ్ ఆయిల్ మిక్సింగ్ ఎందుకంటే ఓన్లీ గీ వేస్తే మాత్రం గీ అనేది త్వరగా బర్న్ అయిపోతుంది. సో మనం గీ అండ్ ఆయిల్ మిక్స్ వేస్తాము. వేసిన తర్వాత ఇందులో చెక్క, లవంగం, యాలక్కాయ అండ్ పలావాకు వేసి ఒకసారి ఫ్రై చేసుకొని, అండ్ తర్వాత స్లైస్ కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులో స్లైస్ కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మిర్చి స్లైసెస్ యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై ఎలా అంటే మనకి ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ అయిపోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మిర్చి కూడా ఫ్రై అయిపోయినట్టే. అండ్ దెన్ మనం టమాటో స్లైసెస్ యాడ్ చేసుకోవాలి. టమాటో స్లైసెస్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టనివ్వకూడదు. అడుగు పట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. అంటే అడుగు పట్టకూడదు అంటే దీనికి తగినంత ఆయిల్ పోసుకోమని నా మీనింగ్. సో దాని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. పుదీనా క్వాంటిటీ అనేది పలావుల్లో మాత్రం 1% ఎక్కువ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. పుదీనా ఫ్లేవర్ అనేది పలావ్కి కీ అనమాట. అండ్ పుదీనా అండ్ కొత్తిమీర, కరివేపాకు ఈ 3 వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మనం దీనికోసం రెడీ చేసుకున్న మసాలాలు లైక్ పలావ్ మసాలా ఉంటుంది. పలావ్ మసాలా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. పసుపు, కారం, పలావ్ మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకొని ఆయిల్ తేలేంత వరకు కలుపుతూనే ఉండాలి. వన్స్ కలిపిన తర్వాత అండ్ దెన్ అగైన్ మళ్ళీ మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వీటి మధ్యలో ఒక స్టెప్ వేసిపోయింది. ఆ స్టెప్ ఏంటంటే ఇందులో మనం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటాము. మిల్క్ యాడ్ చేసుకోవడం అనేది కలర్ బ్రేక్ డౌన్ కోసం. ఎందుకంటే మసాలా ఫ్రై చేసినాము కొంచెం కలర్ అనేది థిక్నెస్ వస్తుంది అనమాట. ఆ థిక్ కలర్ని కొంచెం లైట్ చేసుకోవడానికి కొంచెం పాలు యాడ్ చేసుకుంటాము. మనం క్రీమ్ యాడ్ చేయకూడదు. ఇందులో పాలు మాత్రమే యాడ్ చేయాలి. పాలు యాడ్ చేసి మనం తీసుకునే రైస్కి సరిపడా కొలత వాటర్ ఇందులో పోసుకోవాలి. సో నేను అరౌండ్ 2 kg తీసుకున్నాను. దానికి సరిపడా వాటర్ నేను పోసుకున్నాను అనమాట. అంటే మీకు కొలత ఎలా చూసుకోవాలంటే ఇది మనం వాడేది సోనా మసూరి రైస్ కాబట్టి సోనా మసూరి రైస్కి 1:2 అనమాట. అంటే 1 కప్ రైస్కి 2 cups అనే వాటర్ అనమాట. సో వాటర్ తీసుకున్నాక ఇందులో పోసి వాటర్ బాగా మరిగిపోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో మనం చికెన్ అనేది బాగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వన్స్ చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలిపేసుకొని దీనికి సరిపడా సాల్ట్, పలావులకి మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా గళ్ళుప్పే వాడాలి. గళ్ళుప్పు మాత్రమే పలావుకి దాని ఫ్లేవర్ ఇవ్వగలదు. గళ్ళుప్పు మాత్రం మీరు పక్క పెట్టద్దు, గళ్ళుప్పే వాడాలి దీనికి. వన్స్ చికెన్ అనేది మనకి అరౌండ్ 80% కుక్ అయిపోవాలి. 80% కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక్కసారి మీకు ఇలా ఆయిల్ అనేది పైన ఇలా మంచిగా తేలిపోద్ది. దెన్ ఒకసారి మనం సాల్ట్ చూసుకొని ఇందులో సాల్ట్ అనేది కంపల్సరీ ఎక్కువే ఉండాలి. అంటే మరీ కటికలాగా ఉండకూడదు. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. అంటే మనకి వాటర్ క్వాంటిటీకి సరిపడా కాకుండా కొంచెం రైస్ కూడా పట్టే విధంగా వేసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సరిపోతే మళ్ళీ వేసుకోండి. అండ్ దెన్ ఒక 2 hours నానబెట్టుకున్న సోనా రైస్ని వార్చుకొని ఇలా ఇందులో యాడ్ చేసేసుకోండి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి పెట్టేసుకోండి. ఎందుకంటే రైస్ అనేది హై హీట్ ఉన్న వాటర్లో వేస్తాం కాబట్టి లంప్స్ ఫామ్ అవుతుంది. లంప్స్ ఫామ్ అవ్వకుండా ఒకసారి అడుగు నుంచి మంచిగా కలిపేసుకోండి. ఎక్కడ అడుగు పట్టకుండా అనేది స్టెప్స్ మనం ఫాలో అయితేనే మీకు నెక్స్ట్ స్టెప్స్లో కూడా అడుగు పట్టకుండా ఉంటుంది.
దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే నేను చూపించిన విధంగా వాటర్ బబుల్స్ అనేవి వస్తాయి. ఈ వాటర్ క్వాంటిటీ అనేది మనం పోసుకున్నది కరెక్టా కాదనేది తెలుసుకోవడానికి కూడా ఇది ఒక వెరీ గుడ్ స్టెప్ అనమాట. ఇలా రైస్ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్ అనేది మనకి పైకి చిందుతో కనపడాలి. పైకి చిందుతో కనపడిందంటే డెఫినెట్గా మనం పోసుకున్న వాటర్ క్వాంటిటీ అనేది సరిపోయినట్టే. దీనికి వాటర్ ఇలా కొంచెం ఎగురుతున్నప్పుడు మనం ఇంకా దమ్ముకి స్టెప్ రెడీ చేసేసుకోవాలి. ఇలా 90% వరకు కూడా మనం వాటర్ ఎగరపెట్టేసుకోవాలి. ఈ స్టెప్లోనే ఎగరపెట్టేసుకోవాలి. సో దెన్ వన్స్ వాటర్ ఎగిరిపోయిన తర్వాత మనం ఇంకా దమ్ముకి దీని మూత క్లోజ్ చేసేసి దీన్ని దమ్ము మీద పెట్టేసేసి ఒక 10 minutes పాటు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 minutes పాటు కుక్ చేయాలి. అంటే దీని కుకింగ్ టైం వచ్చేసి అరౌండ్ 20 minutes. 20 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 20 minutes రెస్ట్ ఇచ్చి ఇలా సర్వింగ్ చేసుకోవడమే. మేము కస్టమర్కి ఇలాగే